వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ అకాడమీ. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ మనము ఇండియన్ హిస్టరీ మోడర్న్ టాపిక్ చూస్తున్నాం. మనం మొదటి క్లాస్ అటువంటి ఆర్ఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ క్లాస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈ క్లాస్లో మనకు భారతదేశాన్ని మొదటిగా వచ్చిన వారు ఎవరు? పోర్చుగీస్ వారు, తర్వాత డచ్ వారు, 3 బ్రిటిష్ వారు, 4 డేన్స్ లేదా డెన్మార్క్, 5 ఫ్రెంచ్ వారు. మనకు ఆల్రెడీ పోర్చుగీస్ వారి నుంచి క్లారిటీగా నేర్చుకున్నాం. ఎవరైనా వీడియో చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూడండి. రెండో వారు డచ్ వారు. హాయ్లాండ్ లేదా నెదర్లాండ్ దేశస్తుల్ని డచ్ జాతి వారు అని కూడా వ్యవహరిస్తారు, గుర్తుపెట్టుకోవాలి. లించెన్స్టన్ అను డచ్చు జాతీయుడు 9 సంవత్సరాల పాటు తూర్పు తీర దేశాల్లో గడిపి తన అనుభవాలను 2 గ్రంథాల్లో గ్రంథస్థం చేశాడు. ఏవి ఆ గ్రంథాలు? ఒకటి తూర్పు తీర దేశాల యొక్క యాత్రా మార్గాలు, తూర్పు తీర దేశాల యాత్రా మార్గాలు. 2 తూర్పు తీర దేశాల్లో నా అనుభవాలు అనే గ్రంథాలు రాసిన వారు ఎవరు? లించెన్స్టన్ అనే డచ్చు జాతీయుడు. అయితే 1602 సంవత్సరంలో ఆమ్స్టర్డామ్ అనే వర్తకులచే స్థాపించబడిన తూర్పు ఇండియా వర్తక సంఘం 1602 మార్చి 20లో డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్ డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్ అనే పేరుతో డచ్ ప్రభుత్వం నుండి తూర్పు దేశాల్లో వర్తకం చేయడానికి అనుమతి పొందినది గుర్తుగా తెలుస్తుంది. అయితే డచ్ వారు మొదట ఇండోనేషియాలోకి ప్రవేశించి బటానియా కేంద్రంగా వ్యాపారం నిర్వహించారు. అడుగుతారు, భారతదేశానికి వచ్చిన ఐరోపాలో తూర్పు వైపు నుంచి లేదా తూర్పు తీరం వైపు ప్రవేశించిన వారు ఎవరంటే డచ్ వారు. ఎందుకంటే మొదటగా ఇండోనేషియాకి వెళ్ళారు. ఇండోనేషియా ప్రాంతానికి వెళ్ళిన తర్వాత భారత్కు రావడం జరిగింది. మిగిలిన వారు ఎవరు కూడా పడమర సైడ్ వైపు రావడం జరిగింది. గుర్తుపెట్టుకో, ఎవరంటే తూర్పు తీర ప్రాంతం నుంచి రావడం జరిగినట్టు డచ్ వారుగా తెలుస్తుంది. భారతదేశంలో కావచ్చు, ఆంధ్రదేశంలో లేదా ఆంధ్రాలో కావచ్చు, డచ్ వారి యొక్క మొదటి వర్తక స్థావరం అని మచిలీపట్నం. భారతదేశంలో లేదా ఆంధ్రదేశంలో డచ్ వారి యొక్క మొట్టమొదటి స్థావరం ఏంటంటే మచిలీపట్నం. ఇప్పుడు 1605 సంవత్సరంలో స్థాపించారు. మచిలీపట్నం వద్ద వర్తక స్థావరం నెలకొల్పినటువంటి డచ్ అధికారి ఎవరు? వాండే హేగన్. ఎవరు? వాండే వేగన్గా తెలుస్తుంది. నోట్ చూడండి, డచ్ వారికి మచిలీపట్నం వద్ద వ్యాపార అనుమతినిచ్చి స్వతంత్ర నాణ్యాలు ముద్రించుకోవడానికి అనుమతినిచ్చినటువంటి గోల్కొండ కుతుబ్ షాహీ సుల్తాన్ ఎవరు అంటారు? ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. మన గ్రూప్ 2 మెయిన్స్ కూడా అయింది, మహమ్మద్ కులీ కుతుబ్ షా. భారతదేశంలో ఆంధ్రాలో డచ్ వారి యొక్క రెండో వర్తక స్థావరం ఇది పులికాట్ 1610. మొదటిది మచిలీపట్నం. నోట్ చూడండి, డచ్ వారి యొక్క ప్రధాన వర్తకం ఏంటి? సురేకారం. ఇది పొటాషియం నైట్రేట్ KNO3 అని పిలువడే ఒక రసాయనిక సమ్మేళనమే ఈ సురేకారం. వీరు ఎక్కువగా సురేకారాన్ని ప్రధాన వర్తకం చేసేవారు. ఎవరు? డచ్ వారు. తుపాకులలో పేలుడు పదార్థం మందుగుడి సాంబ్రానికి ఉపయోగించబడేది ఈ సురేకారం, గుర్తుపెట్టుకోవాలి. వ్యాపారం కోసం ఆంధ్రదేశంలో లేదా తూర్పు తీరంలో ప్రవేశించిన తొలి ఐరోపా జాతి వారు ఎవరు? డచ్ వారు. ఆంధ్రదేశంలో అయితే, అదే భారతదేశంలో అయితే పోర్చుగీస్ వారు, గుర్తుపెట్టుకోవాలి. డచ్ వారి యొక్క తొలి ప్రధాన వర్తక స్థావరం పులికాట్ 1610 ఏర్పాటు చేశారు. అదే డచ్ వారి యొక్క రెండో ప్రధాన వర్తక స్థావరం ఏంటిది? నాగపట్నం. ప్రధానమైంది మొదటిది పులికాట్, రెండో నాగపట్నం. పులికాట్ అంది 1689 వరకు కొనసాగింది. 1690లో వర్తక కేంద్రాన్ని పులికాట్ నుంచి నాగపట్నంకు మార్చడం జరిగింది డచ్ వారు. డచ్ వారి యొక్క వ్యాపార వర్తక స్థావరాలు. ఆంధ్రదేశంలో మొదటిది మచిలీపట్నం 1605 స్థాపించారు. 2 నిజాంపట్నం, భీమునిపట్నం లేదా భీమిలిపట్నం, కోరింగ, చిట్టివలస, ద్రాక్షారామం లేదా పాలకులు అనేవి ఆంధ్రదేశంలోని డచ్ వారి యొక్క వ్యాపార స్థావరాలు. అయితే నోట్ చూడండి, డచ్ వారి యొక్క ఓడల నిర్మాణ పరిశ్రమ ఏర్పాటు చేయబడిన ప్రాంతం ఇది కోరింగ అనే ప్రాంతంలో. అలానే జనపనార పరిశ్రమ నెలకొన్న ప్రాంతం ఇది చిట్టివలస. అలానే వీడు గుజరాత్ సూర ప్రాంతంలో 1610 ఏర్పాటు చేశారు. 1616లో గుజరాత్ ఏర్పాటు చేసింది జహంగీర్, మొఘల్ చక్రవర్తి జహంగీర్ యొక్క అనుమతితో ఏర్పాటు చేయడం జరిగింది మన డచ్ వారు. అలానే తమిళనాడులోని పులికాట్, దేవనాంపట్నం, నాగపట్నం కూడా వీరు వర్తగా ఏర్పాటు చేశారు. నోట్ చూడండి, డచ్ వారి యొక్క కోట దేవనాంపట్నం గెల్డ్రియా అనేది ఎవరి అంటే డచ్ వారి కోట. కొన్ని కోటలు ఉంటాయి, PDF కంప్లీట్ చేసేటప్పుడు ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది క్లారిటీగా ఒక టేబుల్ ఫామ్లో. ఓకే. ఇంకోటి కొంకన్ అంటే గోవా వెంతుర్గా వద్ద, ఒరిస్సాలోని బాలసోర్ వద్ద, బెంగాల్లోని పింప్రి లేదా చిన్సూరా లేదా బేటర వద్ద ఇవన్నీ కూడా వారి యొక్క వర్తక స్థావరాలు కూడా తెలుస్తుంది. అంబయానా ఉదంతం లేదా అంబయానా యొక్క మారణకాండ 1623 సంవత్సరంలో భారతదేశంలోని వలసల విషయమై డచ్ వారికి బ్రిటిష్ వారికి ఇండోనేషియాలోని అంబయానా వద్ద ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణని అంబయానా మారణకాండ లేదా అంబయానా ఉదంతం అంటారు. ఈ ఘర్షణలో డచ్ వారు ఆంగ్లేయులను కావచ్చు, జపాన్ వారిని ఊచకోతకు గురి చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు అంటారు? 1623లో. ఎప్పుడంటే
అంబయాన ఉదంతం ఎవరి మధ్య జరిగిందంటే డచ్ వారు మరియు బ్రిటిష్ వారి మధ్య. కారణం ఏంటంటే వలసల విషయమై. ఎప్పుడంటే 1623 గుర్తుపెట్టుకోవాలి. ఇండోనేషియాలో డచ్ వారి యొక్క ప్రధాన వర్తక స్థావరం ఇది బటేలి అనే ప్రాంతం. డచ్ వారి యొక్క వర్తకుల పేరు బటేలియన్ వర్తకం. ఏంటి బటేలియన్ వర్తకం. బ్రిటిష్ వారు డచ్ వారికి అనుకూలంగా ఇండోనేషియాపై హక్కులు వదులుకున్న సంవత్సరం 1667గా తెలుస్తుంది. డచ్ వారి యొక్క పతనం. భారతదేశంలో డచ్ వారి యొక్క పతనానికి ముఖ్య కారణం ఏంటి? ఆంగ్లేయుల యొక్క పోటీ, వ్యాపారపరంగా ఆంగ్లేయుల యొక్క పోటీ. 1759 సంవత్సరంలో జరిగిన చిన్సూరా లేదా బేడియరా అనే యుద్ధంలో బ్రిటిష్ సేనాని నాటి రాబర్ట్ క్లైవ్ డచ్ వారిని ఓడించాడు. ఏ యుద్ధంలో? చిన్సూరా లేదా బేడియరా యుద్ధం. ఎవరి అంటే డచ్ మరియు ఆంగ్లేయులు జరిగింది. ఆంగ్లేయ సైనికులు ఎవరు? రాబర్ట్ క్లైవ్. ఎప్పుడంటే 1759. బేడియరా అనే యుద్ధానంతరం డచ్ వారు తమ స్థావరాలన్నిటినీ కూడా బ్రిటిష్ వారికి ఇచ్చి ఇండోనేషియాకు వెళ్ళిపోయారు. అంటే భారత్ నుండి వైదొలడం కూడా జరిగింది. అయితే డచ్ వారు ఎక్కువగా తూర్పు తీరంపై దృష్టిని కేంద్రీకరించి ఈ ప్రాంతంలో తయారు వస్త్రాలను విదేశాలకు ఎగుమతి చేసేవారు మన డచ్ వారు. అలానే పశ్చిమ గోదావరిలోని నర్సాపురంలో మేరీ మాతను ఒల్లందమ్మ లేదా ఓలోదమ్మ అనే పేరుతో పూజించే సంప్రదాయాన్ని మన డచ్ వారు ప్రారంభించారు. ఈ సాంప్రదాయం కూడా నేటికి కొనసాగుతుంది. ఆంధ్రులు డచ్ వారిని ఒల్లందులు అని పిలిచారు. అలానే పోర్చుగీస్ వారిని పిలిచారు, బుడత కీచులు పిలిచారు. అదే డచ్ వారిని అయితే ఒల్లందులు. గుర్తుపెట్టుకోవాలి. డచ్ వారు తమిళనాడులోని పులికాలు నిర్మించిన కోట పోర్ట్ గెలిడ్రియా పోర్ట్ ఎవరికి మనకేంటి? డచ్ వారిది. ఎక్కడ నిర్మించాడు? పులికాడులో. ఇప్పుడు 1613. దీన్ని డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించబడింది. నెక్స్ట్ బ్రిటిష్ వారు. ఈ టాపిక్ కొంచెం పెద్దగా ఉంటుంది మీకు, అందుకోసం నేను చిన్న డేన్స్ వరకు ఇస్తుంది. మళ్ళీ చెప్తాను చూడండి. మొదటగా వచ్చిన వారు పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, డేన్స్ వారు, ఫ్రెంచ్ వారు. ఈ క్రమాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ బ్రిటిష్ వారు అనే టాపిక్ 3వ వారం వచ్చిన వారు కొంచెం పెద్ద టాపిక్ అని చెప్పి స్కిప్ చేసి మనం నెక్స్ట్ క్లాస్ కూడా చేసుకోవడం జరుగుతుంది. మనకు చిన్న టాపిక్ అంటే డేన్స్ వారు నేర్చుకుందాం. ఓకే, రేపటి క్లాస్ మనకు బ్రిటిష్ వారు కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. డేన్స్ వారు డెన్మార్క్ వారు. 1616లో డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది. డెన్మార్క్ కంపెనీగా ఏర్పడి భారతదేశంలో స్వల్పకాలం మాత్రమే వర్తకం సాగించి తమ వర్తకం వివరించారు బ్రిటిష్ వారికి అమ్మి వేసింది. అయితే భారతదేశంలో డెన్మార్క్ వారి యొక్క మొదటి వర్తక స్థావరం ఏది అంటాడు? మరి తమిళనాడులోని 1620 ఏర్పాటు చేసినటువంటి ట్రాంకోబార్. ఓకే, మరి రెండో వర్తక స్థావరం ఏంటి? బెంగాల్లోని 1670 ఏర్పాటు చేసినటువంటి సేరంపూర్. గత ఎగ్జామ్లో అడిగారు సేరంపూర్ ఎవరి యొక్క వర్తక స్థావరం? బెంగాల్ అంటే మనకు డేన్స్ వారిది. గుర్తుపెట్టుకోవాలి. నోట్ చూడండి. డెన్మార్క్ వారి యొక్క ప్రధాన వర్తక కేంద్రం ఏంటి? సేరంపూర్. బెంగాల్ లేదా పశ్చిమ బెంగాల్ ప్రాంతం నుండి సేరంపూర్. డెన్మార్క్ వారు ఒడిశాలోని పింప్రి బాలషోర్ వద్ద వర్తకేంద్రం స్థాపించారు. అలానే అండమాన్ మరియు నికోబార్ దీవులో కూడా వర్తకేంద్రం స్థాపించడం లేదా ఏర్పాటు చేయడం జరిగింది. డెన్మార్క్ వారు అన్ని ఐరోపా కంపెనీతో స్నేహ సంబంధాన్ని పాటిస్తూ భారతదేశంలో లభించే వస్తువులను చైనాలో లభించే వస్తువులను భారతదేశంలో విక్రయించేవారు. ఓకే, అలానే డెన్మార్క్ యొక్క వారు వ్యాపారం కన్నా మత ప్రచారంపై దృష్టి కేంద్రీకరించి అడుగుతాడు. క్రింది ఐరోపాలో వ్యాపారం కోసం కన్నా మరి మత ప్రచారం కోసం దృష్టి కేంద్రీకరించే వారు ఎవరంటే మనకు ఏంటి? డేన్స్ లేదా డెన్మార్క్ వారు. తూర్పు తీర ప్రాంతం వైపు వచ్చేవారంటే డచ్ వారు. ఓన్లీ వ్యాపారం కాకుండా మనకు వ్యాపారం కోసం వచ్చి మతంపై దృష్టి పెంచేవారు మనకు డెన్మార్క్ లేదా డేన్స్ వారుగా తెలుస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 1840 సంవత్సరంలో తమ వర్తక స్థావరాలను డేన్స్ లేదా డెన్మార్క్ వారు బ్రిటిష్ వారు కమ్మి భారతదేశం నుండి వైదొలిగారు. మన డెన్మార్క్ లేదా డేన్స్ వారుగా తెలుస్తుంది. ఈ క్లాస్ను ఇక్కడితో స్టాప్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్ మనకు ఏమవుతుంది? బ్రిటిష్ వారి యొక్క రాక ఇక్కడ భారతదేశానికి. ఇంకోటి చెప్తాను చూడండి. ఇక్కడ ఇండియన్ హిస్టరీ మాత్రమే చెప్తాను. మళ్ళీ ఏపీ హిస్టరీలో కూడా మనకు ఏపీకి ఐరోపా రాక కూడా ఉంటుంది. వారి గురించి మనం క్లారిటీగా నేర్చుకోవడం జరుగుతుంది. మన మొదటి ఛానల్ మనకు శాతవాహనం క్లాస్ కూడా అప్లోడ్ చేస్తాను ఇవాళ. దాన్ని కూడా మీరు చూడండి. ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా మన గత క్లాస్ చెప్పాను బేసిక్ క్లాస్లో చేసుకోవాలి. అర్థమవుతుందా? ఈ క్లాస్ మహా అంటే ఒక 10 to 15 మినిట్స్ ఉంటుంది, కాదంటలేదు. ఈ క్లాస్ మనం చెప్పే విధంగా ఒక 1 hour చెప్పొచ్చు లేదా 1.5 hour కూడా చెప్పొచ్చు. మనకు టైం చెప్పాలంటే వెరీ ఇంపార్టెంట్. మీకు నేను ఈ క్లాస్ లాగ్ చేసి మనకు గంట చెప్తాను. దానివల్ల మీకైతే యూజ్ ఉంటుంది కానీ మీకే టైం వేస్ట్ అవుతుంది. అర్థం చేసుకొని చెప్తున్నాను. ఇంకోటి చెప్పాలని చెప్తున్నాను కదా, ఎక్కువ టైం వేస్ట్ చేస్తే మీకే ఇబ్బంది అండి. నేను అది పదే చెప్తాను. 10 minutes క్లాస్ని 1.5 hour చెప్పడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి. ఓకేనా? మనకున్న సమయం మనం క్లారిటీగా నేర్చుకోవాలి. కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడైనా మనకు రావచ్చు. అప్డేట్ ఉంటుంది. కోర్టులో కేసు ఫైల్ చేశారు, దాని గురించి జరుగుతుంది. ఓకేనా? బీ అలర్ట్గా ఉండండి. ఎగ్జామ్ మరికి చదువుకోండి.
ఓకేనా. ఇంకోటి చెప్పాలంటే సింధు నాగర్ సంబంధించి పీడిఎఫ్ అయితే కంప్లీట్గా ఉంది, మీకైతే అవైలబుల్గా ఉంది. కేవలం 15 రూపీస్కి మీకు పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. పీడిఎఫ్ సంబంధించిన సమాచారం కోసం అయితే 6300498822 అనే వాట్సాప్ నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలానే ఏపీ హిస్టరీ క్లాస్ అయితే కంటిన్యూ చేస్తాను. మన ఆనంద్ ఎడ్యుకేషన్ అకాడమీ ఛానల్లో ఇండియన్ హిస్టరీ క్లాస్ చేస్తాను ఈ రోజు నుంచి. ఓకే, ఫస్ట్ ఛానల్ అయితే ఆర్ఆర్ ఎడ్యుకేషన్ మనకు ఏపీ హిస్టరీ క్లాస్ అయితే స్టార్ట్ జరిగింది. అక్కడ చూడని వారు ఎవరంటే శాతవాహన క్లాస్ 2 క్లాస్ చేశాను, దాని గురించి చూడండి. ఓకే, మరొక వీడియోలో మళ్ళీ చూద్దాం. ఇంకోటి చెప్తాను చూడండి, మనం అందించే పీడిఎఫ్స్ కావచ్చు, క్లాస్ కావచ్చు, తెలుగు అకాడమీతో పాటు మనకు ఆర్ఎస్ శర్మ, బిపిన్ చంద్ర, సతీష్ చంద్రానికి సంబంధించి ఇండియన్ హిస్టరీ సంబంధించి బుక్స్, ఏపీ హిస్టరీకి వచ్చి బిఎస్ఎల్ హనుమంతరావు, పి రఘునాథరావు మరియు తెలుగు అకాడమీ బుక్స్ అంటే గత గ్రూప్ 2 మేము చూసుకున్నామంటే మనకు బిఎస్ఎల్ హనుమంతరావు ప్లస్ రఘునాథ్ సార్ బుక్స్ పేరు ఇవ్వడం జరిగింది. కాబట్టి మన మంచి కంటెంట్ కూడా అలానే ఉంటుంది. ఓకే, మరొక వీడియోలో మళ్ళీ చూద్దాం. ఈ వీడియో మీకు లైక్ అండ్ షేర్ చేయండి, మంచి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.